ఒక్కసారి గుండె వేగంగా కొట్టుకుందనంటే ఏం జరుగుతుందో, నాకేమైనా అయిపోతుందా? నేనేమైనా చనిపోతానా? అన్నట్టుగా మన బ్రెయిన్ ఎందుకు వరస్ట్ కేస్‌కి జంప్ అవుతుందో తెలుసా? 99% పీపుల్స్ కాటాస్ట్రోఫిక్ థింకింగ్ ప్యాటర్న్ వల్లే అన్నెసెసరీ ఫియర్‌లో బతుకుతున్నారు. ఈరోజు 6 మినిట్స్‌లో మీ బ్రెయిన్ మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందో, మరియు అది జరిగే ముందు ఎలా ఆపాలో ఒక కథతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు రాత్రి 11:30 అయిందండి. రాజేష్ అనే ఒక ఐటీ ఉద్యోగి తన బెడ్ మీద పడుకున్నాడు. రోజంతా స్ట్రెస్, మీటింగ్స్, డెడ్‌లైన్స్. ఒక్కసారిగా గుండె ధడక్ ధడక్ అంటూ స్పీడ్‌గా కొట్టుకుంది. అతను వెంటనే ఇలా లేచాడు. అదేంటి? హార్ట్ అటాక్ వచ్చిందా? నాకేమవుతుందిప్పుడు? అసలే నేను ఒంటరిగా ఉన్నాను. ఎలాంటి సౌండ్స్ కూడా రాలేదు. 10 సెకండ్స్‌లోనే అతను సాధారణ గుండె దడ వెంటనే మరణం అనే లైన్‌కి వెళ్ళిపోయింది. వాస్తవానికి అతని గుండె స్వల్ప యాంగ్జైటీ వల్ల కొంచెం వేగంగా కొట్టుకుంటుందంతే. కానీ అతని బ్రెయిన్ అది ఒక్క నార్మల్ సెన్సేషన్‌ని కూడా వరస్ట్ కేస్ ఇమాజినేషన్‌గా మార్చేస్తుందండి. ఇదే కాటాస్ట్రోఫిక్ థింకింగ్ ప్యాటర్న్. మన బ్రెయిన్‌కు ఒక డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. డేంజర్ ఉన్నట్టుగా అసమ్ చేస్తేనే మనం సేఫ్‌గా ఉంటాం. అదే మన పూర్వీకులు సర్వైవల్ సిస్టమ్. కానీ ఈ జనరేషన్‌లో ఇది ఓవర్ అటాక్ అవుతుంది. చిన్న సెన్సేషన్ పెద్ద ప్రమాదం అని భావించడం. చిన్న ప్రాబ్లమ్ లైఫ్ డిస్టరీ అవుతుందేమో అని భయం. ఒక చిన్న మిస్టేక్ ఫెయిల్యూర్ పూర్తిగా భారవుతుందనే ప్యానిక్. ఇది బ్రెయిన్ చేసేటటువంటి ఒక చిన్న మిస్ కాలిక్యులేషన్. కానీ దాన్ని నిజమని నమ్మేస్తాం. నార్మల్‌గా యాంగ్జైటీ వచ్చినప్పుడు బ్రెయిన్‌లో త్రీట్ ప్రాప్ త్రీట్ పర్సెంటేషన్ ఎక్కువవుతుందండి. ఈ సమయంలో ఇలా జరుగుతుంది. బాడీలో ఎలాంటి చిన్న మార్పునైనా బ్రెయిన్ పెంచి చూపుతుంది. మనం ఇమాజినేషన్ స్పీడ్‌గా క్రియేట్ చేస్తాం. మన అటెన్షన్ పూర్తిగా డేంజర్ మీద లాకింగ్ అవుతుంది. మన బాడీ కూడా అదే ఫియర్‌కు రెస్పాన్స్ అవుతుంది. ఈ ఫిజికల్ రియాక్షన్ మరలా కాటాస్ట్రోఫ్ అవుతుందన్న భావన పెరుగుతుంది. ఇది ఒక లూప్ అవుతుంది. గీత అనే ఒక వర్కింగ్ వుమెన్‌ని ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. ఒక్కసారిగా ఆమెకి ఛాతీ భాగంలో థిక్‌నెస్ వచ్చిందండి. మొదటి థాట్ అంతే అయిపోయింది. నాకేదో జరుగుతుంది. 10 సెకండ్స్‌లో చెస్ట్ థిక్‌నెస్, బ్రీత్ ప్రాబ్లమ్, హార్ట్ అటాక్, హాస్పిటల్, కిడ్స్ ఫ్యూచర్, చివరకు చావు వరకు ఇమాజినేషన్. దీన్ని కాటాస్ట్రోఫిక్ లేడర్ అని అంటారు. మన బ్రెయిన్ 1 నుండి 10కి జంప్ అవుతుంది. మిడిల్ స్టెప్స్ ఏవి చూడవు. ఫిజికల్ సింప్టమ్స్ పెంచుతాయి. యాంగ్జైటీ లూప్స్ స్ట్రెంథెన్ అవుతాయి. బ్రెయిన్ అసలు డేంజర్ లేకపోయినా సరే డేంజర్ అని చూపిస్తుందంట. ఫ్యూచర్‌లో చిన్న సెన్సేషన్ కూడా పెద్దగా రియాక్ట్ అవుతుంది. జీవితం పూర్తిగా ఫియర్ బేస్డ్‌గా మారిపోతుంది. మన బ్రెయిన్‌లో 2 సింప్టమ్స్ ఉన్నాయి. ఇది వెంటనే రియాక్ట్ అవుతుంది, ఊహించుకుంటుంది, వరస్ట్‌గా చూపిస్తుంది, డేంజర్ ఉంటుందని అసమ్ చేస్తుంది. ఇది విశ్లేషిస్తుంది, ఎవిడెన్స్ చూపిస్తుంది, కామ్‌గా ఉండమంటుంది. కాటాస్ట్రోఫిక్ థింకింగ్ సమయంలో సిస్టమ్ 1 ఓవర్ యాక్టివ్ అవుతుంది మరియు సిస్టమ్ నంబర్ 2 షట్ డౌన్ అవుతుంది. అందుకే మనకు అవసరం లేని భయం కూడా నిజంలానే అనిపిస్తుంది. రాజేష్‌కు నెక్స్ట్ డే కార్డియాలజీ టెస్ట్ చేయించాడు. రిపోర్ట్స్ ఏమో పర్ఫెక్ట్. డాక్టర్స్ నవ్వుతా అన్నాడు. మీకు ప్రాబ్లమ్స్ గుండెలో లేదు. మీ బ్రెయిన్‌లో తయారైన కాటాస్ట్రోఫిక్ థాట్స్‌లో ఉంది. అప్పుడు రాజేష్‌కి ఒక రియలైజేషన్ వచ్చిందండి. భావన, సెన్సేషన్ నిజం కావచ్చు. కానీ అది ప్రమాదం అని అర్థం కాదు. ఆ ప్రమాదాన్ని మనమే ఇమాజినేషన్‌తో సృష్టిస్తున్నాము. ఇప్పుడు మీకు తెలియని భయాన్ని ఎలా అధిగమించాలి అనే దానికి 5 స్టెప్స్ షేర్ చేయబోతున్నాను. స్టెప్ నంబర్ 1 థాట్‌ను నేమ్ చేయడం. అంటే ఇది కాటాస్ట్రోఫిక్ థాట్. అంటే ఒక చిన్న విషయాన్ని ఒక పెద్ద జరగనటువంటి సంఘటనగా అనుకోవడం. ఇది నిజం కాదు. స్టెప్ నంబర్ 2 ప్రశ్నించండి. ఈ థాట్‌కి 100% ప్రూఫ్ ఉందా? యూజువల్లీ ఆన్సర్ లేదు. ఆల్టర్‌నేటివ్ ఎక్స్‌ప్లనేషన్స్ క్రియేట్ చేయండి. గుండె వేగం పెరగడం, స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు. టైర్డ్‌నెస్ వల్ల కూడా కావచ్చు. స్టెప్ నంబర్ 4 గ్రౌండింగ్. 2 సింపుల్ టెక్నిక్స్. 4 టైమ్స్ డీప్ బ్రీతింగ్ తీసుకోండి. 5, 4, 3, 2, 1 సెన్సరీ గ్రౌండింగ్. స్టెప్ నంబర్ 5 బ్రెయిన్‌కు కొత్త మీనింగ్ ఇవ్వండి. ఫీలింగ్ డేంజర్ కాదు. ఇది బాడీ అలర్ట్ అవుతున్న నార్మల్ రియాక్షన్.
మనకు ఎక్కువ డ్యామేజ్ చేసేటటువంటి దాని పేరు ఫియర్ కాదు. ఫియర్ గురించి మన బ్రెయిన్ సృష్టించేటటువంటి కాటాస్ట్రోఫిక్ స్టోరీ. ఆ కథని గుర్తిస్తే, ఆపేస్తే, రివైవ్ చేస్తే యాంగ్జైటీ మీద కంట్రోల్ సంపూర్ణంగా మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. మీరు కూడా ఈ రోజు నుంచి మీ బ్రెయిన్ మీద రెగెన్ తీసుకోండి. కాటాస్ట్రోఫిక్ థింకింగ్ ప్యాటర్న్‌ను గుర్తించడం. అంటే ఒక చిన్న విషయం పెద్దగా జరుగుతుంది అని గుర్తించడం యాంగ్జైటీను 50% తగ్గించే మొదటి స్టెప్ అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.